జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ ఏంటి అంటే, మనం యూట్యూబ్లో కొంతకాలంగా చూస్తున్నాం. ఒక సిద్ధాంతి గారు చెప్పింది ఇంకో సిద్ధాంతి గారికి నచ్చట్లేదు, వాళ్ళకి నచ్చింది వీళ్ళకి నచ్చట్లేదు, ఒకళ్ళు చేసేది ఒకళ్ళకి నచ్చట్లేదు. నేను దాని గురించి ఏది మాట్లాడలేదు. చూసే ప్రేక్షకులకి, ఆడియన్స్కి, యూట్యూబ్ ఫాలో అయ్యే మహిళలందరికీ చెప్పేది ఏంటంటే, నేను ఎవరో పిండి దీపాలు పెట్టమన్నారు, ఎవరో 360 ఒత్తులు వెలిగించమన్నారు, 11 ఒత్తులు వెలిగించమన్నారు, లేదంటే ఈ దానం ఇవ్వండి మీకు మంచి జరుగుతుందని చెప్పారు. ఇవన్నీ మీకు వద్దండి. పెద్ద పెద్ద పండితులకే వాళ్ళు చెప్పేవి వింటుంటే తలలు పోతాయి, మైండ్ పోతుంది. ఇవి చేస్తే అలా వస్తుంది, అలా చేయండి, ఇలా చేయండి అని చెప్తుంటుంటే ఎవరిది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మీరందరూ ఉన్నారు. నేను దీని గురించి ఏం చెప్తాను అంటే, మీ వంశాచారం ప్రకారం మీ ఇంట్లో అమ్మమ్మలు, బామ్మలు, అత్తగారులు, మామగారులు, అమ్మ వాళ్ళ ఇంటి వైపు అమ్మ నాన్న వీళ్ళందరూ ఏదైతే చేశారో, పూజలు కానీ, పునస్కారాలు కానీ, దీపాలు పెట్టడం కానీ, దేవుళ్ళను కొలవటం కానీ ఏదైతే చేశారో మీరు కూడా అదే చేయండి. అంతేగాని యూట్యూబ్లో చూసి పూజలు చేయటం, యూట్యూబ్లో వాళ్ళెవరో డెకరేషన్లు చేశారు, వాళ్ళెవరో అన్ని ఒత్తులు వెలిగించేశారు, మనం కూడా వెలిగించేసేద్దామని దయచేసి అపోహలకు పోమాకండి. ఇంటి ఆచారం అనేది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటుంది. ఆ ఇంటి ఆచారం ప్రకారమే పొండి. అత్తగారి ఇంట్లో ఏ సాంప్రదాయం ఉందో అదే పొండి. ఇదివరకు రోజుల్లో కలసము, చెంబు అమ్మవారిని పెట్టడం కొంతమంది ఇళ్లలో కొంతమందికే అది ఉంది. మా అత్తగారి ఇంట్లో బొమ్మను చేయటం లేదు, కలసం మీద చెంబు పెట్టి వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవడమే. మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో అమ్మవారిని ముక్కు, చెవులు, కళ్ళు అన్నీ చక్కగా సాంప్రదాయబద్ధంగా ఆడపిల్ల ఎలా కూర్చుంటుందో, వచ్చి లక్ష్మీదేవి ఎలా కూర్చుంటుందో అలా అలంకరించి లంగా, జాకెట్టు, చీర అన్నీ కడతారు. మా అత్తగారు పద్ధతి ఫాలో అవ్వాలి కాబట్టి కలసం మీద చెంబు మీద కలసం పెట్టేసుకుని పూజ చేసుకోవడం అలవాటు. అందుకని మీ ఇదిని బట్టి ఫాలో అవ్వండి. మీకు ఏదన్నా ఇబ్బందులు, కష్టాలు కానీ ఏదైనా ఒత్తులు వెలిగించాలి అంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని వాడుకోండి దయచేసి. యూట్యూబ్లోకి వచ్చి ఎవరికన్నా మీరు పెడతారు, మీరు ఇలా చేయండి ఇలా కలిసి వస్తుంది మీకు అంటారు, ఇంకో రోజు ఇంకోటి కలిసి వస్తుంది అంటారు. దేవుడి విషయాల్లో ఎవరి ఇంట్లో జరిగేది వాళ్ళ ఇంట్లో ఆ వంశపారంపర్యంగా జరిగేవి జరగాల్సిందే. అంతేగాని నాలాంటి ఆవిడ 10 దీపాలు పెట్టిందని, ఇంకో ఆవిడ 20 దీపాలు పెట్టిందని, ఇంకో ఆవిడ 360 ఒత్తులు అన్నిసార్లు వెలిగించిందని చెప్పి మీరు చేసుకోమాకండి. అవన్నీ కరెక్ట్ కాదు. అర్థమైందా? కుంకాలు పసుపులతో పూజ చేసుకుంటున్నామండి. మొన్న ఒకళ్ళు పెడితే కామెంట్ చూశాను, పసుపు కుంకాలతో పూజ చేశానండి, ఆ పసుపు కుంకాలతో పూజ చేసిన తర్వాత దాన్ని ఎక్కడేయమంటారండి అని అడుగుతున్నారు. ఇంట్లో అమ్మా నాన్న లేరా? అత్తగారులు, అత్తగారు, అమ్మమ్మ, బామ్మ లేరా? ఉన్నారు కదా, వాళ్ళని అడగండి. వాళ్ళు నీళ్ళలో కలపమనే వాళ్ళు ఒకళ్ళు, చెరువులు వెళ్తుంటే పారే నదిలో కలపమనే వాళ్ళు ఒకళ్ళు, లేకపోతే ఇంట్లో ఉంచుకోండి అమ్మ పొట్లం కట్టి చెప్పేవాళ్ళు ఒకళ్ళు, వచ్చిన ముత్తైదుకి బొట్టు పెట్టి పొట్లాలు కట్టిమ్మనే వాళ్ళు ఒకళ్ళు. ఇంతమందిలో మీకు ఏదనిపిస్తుంది కరెక్టు? మీకే తెలియకుండా కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకని ఎప్పుడైనా సరే మీ ఇంట్లో ఉన్న వంశాలు బట్టి వచ్చే ఆచారాలని పాటించండి. జర్మన్ సిల్వర్ అనేది ఖచ్చితంగా బ్యాన్ చేయాల్సిన విషయం. మనకి పెళ్ళిళ్ళప్పుడు, ఫంక్షన్లప్పుడు ఎవరో మన ఏదో అనుకుంటారని ఏమీ మీరు మొహమాట పడాల్సిన అవసరం లేదు. మీ అమ్మాయినో మీ అబ్బాయినో పెళ్ళికిచ్చేటప్పుడు మీ స్థాయి ఏంటో జనానికి తెలీదా? మీ ఫ్రెండ్స్కి తెలీదా? బంధువులకు తెలీదా? మీ ఇంట్లో ఉన్న మీకు తెలుసు కదా. అందుకని మనం జర్మన్ సిల్వర్ పెట్టి జనానికి మనం అట్రాక్షన్ చేసి మన దగ్గర ఏదో ఉందని చెప్పుకోవాల్సిన అవసరం మనకేంటి? నీకు ఉంది కదమ్మా, నువ్వు ఏదైనా మాట్లాడుతావు అనుకోమాకండి. దేవుళ్ళ దగ్గర, పూజ దగ్గర జర్మన్ సిల్వర్ వాడకూడదు. ఇత్తడి సామాన్లు వాడుకోండి. ప్రమిదలు కూడా కడిగిన ప్రమిదలు వాడకండి, వాడిన ప్రమిదలు వాడకమండి. ఆ ప్రమిదలని ఎన్ని ప్రమిదలను పడేసి మీరు ఎన్ని ప్రమిదలు కొనుక్కొస్తారు రోజు బయటకు పోయి? అలాంటివి చేస్తే పాపం బయట చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకి ఉపయోగపడ్డ వాళ్ళమే అవుతాం, దాంట్లో తప్పులేదు. కానీ చక్కగా ఇత్తడి సామాన్లు కొనుక్కోండి. నాకేం ఇత్తడి షాప్ లేదు, నేనేం ప్రమోట్ చేయట్లేదు దానికి. వంశపారంపర్యంగా అన్నీ ఉంటాయి చక్కగా. మీకు ఏ రేట్లో కావాలో కూడా ఆ రేట్లో ఇప్పుడు వస్తున్నాయి. పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లకు కానీ అవి పెట్టుకుని పెళ్ళిళ్ళు చేసుకోండి.
నష్టం ఏమీ లేదు. జర్మన్ సిల్వర్ అనేది పూజలకు అసలు పనికిరాని విషయం. అవి పెట్టి కలశం పెట్టకూడదు, అది పెట్టి పూజలు చేయకూడదు, ఆ కంచం పెట్టి అమ్మవారిని దాంట్లో పెట్టకూడదు. కనుక ఇవన్నీ పాటిస్తారని నేను చెప్పట్లేదు. మనం పూజలు చేసుకునేటప్పుడు మనకి కలిసి రావాలని చేసుకునేది కాబట్టి ఇలాంటివి ఆచరించుకోండి అని చెప్తున్నాను అంతే. బలనా స్వామీజీలు సిద్ధాంతులు చెప్పేవి నమ్మద్దని చెప్పట్లేదు. మీ ఇంట్లో ఏదైతే నమ్మకంగా మీ పెద్దవాళ్ళు పూజిస్తున్నారో, ఏదైతే నమ్మకంగా చేస్తున్నారో అది ఫాలో అవ్వండి అని చెప్తున్నాను అంతే. నేను దీంట్లో ఎవరిని విమర్శించేది కాదు. నేను మొన్న ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక ఇంటర్వ్యూలో ఒక ఆయన చెప్తున్నారు, మీరు గనక బలానా డేట్కి బలానా దానం పలానా గుడిలో గనక ఇవ్వకపోతే మీకు వంశపారంపరంగా పీడిస్తున్న కష్టాలన్నీ ఆ రోజుతో ఆ దానం ఇవ్వటం వల్ల పటాపంచలు అయిపోతాయి అని చెప్తున్నాడు. అసలు మన వంశంలో వాళ్ళందరూ ఏం చేశారు? మనం ఇస్తే ఆ వంశంలో చేసిన పాపాలన్నీ పోవడానికి? నేను చెప్పనా అండి, పూజారులందరూ బాగా డబ్బున్న వాళ్ళే, పూజారులందరూ బాగా సంపాదించుకుంటున్నారు, పూజారుల గారులందరికీ బాగానే అందరూ ఇస్తున్నారు, తప్పులేదు. ఎవరైతే తినటానికి లేదో, ఎవరైతే ఆశ్రమాల్లో ఓల్డేజ్ హోముల్లో బతుకుతున్నారో, ఈ కార్తీక మాసం వనభోజనాలు అనేవి అక్కడ ఏర్పాటు చేసి అక్కడ మీరు కూడా వెళ్ళి అలాంటి చోట తినండి. మామిడి తోటల్లోనూ ఇంకో చోట మనందరం వెళ్తాం. కానీ వనభోజనాల ప్లాను కార్తీక మాసంలో ఒక ఓల్డేజ్ హోమ్కి పెట్టండి. అయ్యప్ప స్వాములకు కూడా చెప్తున్నాను నేను, మీరు కూడా అయ్యప్పలకి భోజనం పెడితే మనకు కలిసి వస్తుంది, అయ్యప్పలకి అలా చేస్తే కలిసి వస్తుంది అని అయ్యప్పలు కూడా చేస్తూ ఉంటారు. అయ్యప్పల భక్తులకు కూడా నేను చెప్పేది ఏంటంటే, స్వామి మీరందరూ కూడా కొడుకులు వదిలేసి కూతుర్లు వదిలేసి దిక్కు లేకుండా ఉన్న పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మా మేము ఉన్నాము మీకోసం, ఇలా మేము కార్తీక మాసంలో మేము వచ్చి కలుస్తాం, అయ్యప్ప దీక్ష చేసుకున్నప్పుడు మీ దగ్గరికి వచ్చి మా తల్లి కనుక మాకు భిక్ష పెడితే ఎంత పుణ్యం వస్తుందో, మీ దగ్గరికి వచ్చి మేము భిక్ష చేస్తే మాకు కూడా అంతే పుణ్యం ప్రసాదించండి అని చెప్పి అలాంటి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. ఎంతో అల్లారి ముద్దుగా పెంచిన వాళ్ళందరూ ఆశ్రమాల్లో ఉంటున్నారు. ఇలాంటి కార్తీక మాసాన్ని అలా ఉపయోగించుకోండి, అందరూ ఆచరించండి అని చెప్పట్లా, అలా ఉంటే మనం బాగుంటుంది అని చెప్తున్నా నేను. ఎవరిని ఇలా ఉండండి ఇలా చెయ్యండి అని చెప్పట్లా. మనం చేసే పని ఒక ఓల్డేజ్ హోమ్కి కానీ పేద వాళ్ళు ఉన్న చోటకి కానీ మనం వెళ్ళి భోజనాలు చేసినా భోజనం పెట్టినా ఫలితం ఖచ్చితంగా వస్తుంది. మన పిల్లలకు కూడా ఖచ్చితంగా ఇలాంటి సేవాభావం ఇలాంటి దాంట్లో మనం చెయ్యాలి అనిపించేటట్టుగా ఉంటుంది తప్ప, ఎంతసేపు మనం కార్తీక మాసం వనభోజనాలంటే మన ఫ్రెండ్స్తో వెళ్ళి మన నగలు చూపించుకుంటానికి, మన శారీస్ చూపించుకుంటానికి కాకుండా చక్కగా ఇంటికి తాళం పెట్టామా, కారు వేసుకున్నామా, ఓల్డేజ్ హోమ్కి వెళ్ళామా, అందరితో తిరిగామా, కలిసి వచ్చామా, మేము ఉన్నాం మీకు అని ఒక ఆశ్రమానికి భరోసా ఇవ్వండి. అక్కడ బతుకుతున్న 250-300 మంది వృద్ధ తల్లిదండ్రులకి మీరు అంటే ఏంటి, మీరు ఇంత మంచిగా ఉన్నారని చూపించండి. మీ పిల్లలు కూడా అది చూసి నేర్చుకుంటారు. కార్తీక మాసం అంతా ఎంత చక్కగా జరిగిపోతుంది. అయ్యప్పలు కూడా రోజుకొకళ్ళు అయ్యప్పలకి భోజనం పెడుతుంటారు. ఆ భోజనం పెట్టేది అయ్యప్పలు ఈ రకంగా చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపించింది. అక్కడ ఉండేది పెద్దవాళ్లే కాబట్టి మీకు మళ్ళు ఆచారాలు అన్నీ బాగుంటాయి. ఒకరోజు భిక్ష ఓల్డేజ్ హోమ్లో చక్కగా చేసి ఆ పెద్దవాళ్ళ ఆశీర్వాదం మీరు కూడా తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. అంతకంటే నేను చెప్పేది ఏమీ లేదు. ఒత్తులు, దీపారాధనలు, నూనెలు ఇవన్నీ అందరూ ప్రమోషన్ల కోసం ఏవేవో చేస్తున్నారు. మన ఇంట్లో మనం ఏదైతే వాడతామో అమ్మమ్మ, తాతయ్యలు, బామ్మలు, నానమ్మలు వీళ్ళందరూ మనం కూడా అదే ఆచరిద్దాం. ఓకేనా? ఇలా చెప్పానని ఎవరు తప్పుగా తీసుకోవద్దు, ఎవరు తేడాగా అసలు తీసుకోవద్దు. ఓకేనా? బాయ్.